కలర్ చూసి బాదం పాలు అనుకుంటున్నారా? కానే కాదండి. క్యారెట్ మిల్క్ ఇలా హెల్తీగా చేసుకొని రోజుకొక గ్లాస్ తాగండి. కంటి చూపుతో పాటు అలానే మన స్కిన్ కూడా గ్లోయింగ్ అవుతుంది. ఇప్పుడు 2 క్యారెట్లు తీసుకొని పైన తొక్క తీసేసి ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్‌లోకి వేసేసుకొని ఒక 10 జీడిపప్పు, 10 బాదం పప్పు వేసుకొని ఒక టీ గ్లాస్ వరకు వాటర్ సరిపోతాయి. మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా బాగా మెత్తగా ఉడికిపోయాయి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోంచి బాదం పప్పును తీసి ఒక గిన్నెలోకి వేసేసుకొని పైన ఉన్న పొట్టు ఇలా తీసేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం ఉడికించుకున్న వాటర్తో సహా వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఈ పేస్ట్ని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2-3 రోజుల వరకు వాడుకోవచ్చండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ పాలు వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టుకొని 2-3 స్పూన్ల వరకు క్యారెట్ పేస్ట్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత ఇందులోకి స్వీట్ కోసము నేను కొంచెం పటిక బెల్లం వేసుకుంటున్నానండి. పటిక బెల్లం వేసాక కొంచెం మరిగించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.